హలో ఫ్రెండ్స్, జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉన్నాయి. సాధారణంగా రోజు జుట్టు రాలడం అనేది సహజం, కానీ అంతకు మించి రాలితే అది సమస్య. స్ట్రెస్, ఫుడ్ చేంజెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలా రకరకాల కారణాలు కావచ్చు. హెయిర్ కేర్ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. జుట్టు ఒత్తిగా పెరగాలంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అనేది మనం చేసుకోవాలి. ముందుగా ఎయిర్ ఆయిల్ ప్రిపరేషన్ కోసం మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్: తమలపాకులు, మునగాకులు, మందార ఆకులు, గోరింటాకు, మందార పువ్వులు, కరివేపాకు, మెంతులు, 1 లీటర్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ని మనం తీసుకోవాలి. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకొని రెడీగా ఉంచుకొని, ఆ తర్వాత స్టవ్ పైన మందపాటి కడాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని గోరింటాకు, మందార ఆకులు, మునగాకు, మందార పువ్వులు, కరివేపాకు, మెంతులు, 1 లీటర్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ని ఒక్కొక్కటిగా ఆ కడాయిలోకి మనం వేసుకోవాలి. తర్వాత వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మరిగించాలి. స్టవ్ని హైలో పెట్టుకొని మరిగించడం వల్ల వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మాడిపోయి ఆయిల్ రంగే మారిపోతుంది. కాబట్టి స్టవ్ని మనం సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక 20 to 30 మినిట్స్ వరకు మనం ఈ ఆయిల్ని మరిగించుకుంటే మంచి సువాసనతో మనకి ఆయిల్ అనేది రెడీ అవుతుంది. అలా 5 మినిట్స్ మరిగించిన ఆయిల్లోకి మనం కలబందని వేసుకోవాలి. ఆ తర్వాత మధ్య మధ్యలో బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 20 to 30 మినిట్స్ని ఆయిల్ రంగు మారే వరకు సిమ్లోనే పెట్టి మనం మరిగించుకోవాలి. ఆయిల్ రంగు చెక్ చేసుకొని రంగు మారడం అనేది మనం చూసుకోవాలి. చూడండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిన తర్వాత ఆయిల్ ఇంత థిక్గా తయారవుతుంది. దానిని ఓవర్ నైట్ అదే కడాయిలో ఉంచి మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి ఆయిల్ని మొత్తం మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి మనం వడకట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి. అలా మనం ఆ ఆయిల్ని ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లోకి మనం ఆయిల్ని కొంచెం కొంచెంగా వడకట్టుకొని ఆ కడాయిలోంచి ఆ బౌల్లోకి మనం ఆయిల్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తూనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక మనం దాని రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. అలా వడకట్టుకున్న ఆయిల్ని సేమ్ అదే పారాషూట్ ఆయిల్ బాటిల్లోకి నేనైతే ఆయిల్ మొత్తాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆ 1 లీటర్ కోకోనట్ ఆయిల్ బాగా మరిగించిన తర్వాత అది నేను 1000 ml ఆయిల్ తీసుకుంటే ఆ ఆయిల్ మనకి 700 ml వచ్చింది.